అందరికీ హాయ్. బెర్నినా ఎక్స్‌ప్రెస్ అండ్ బెర్నినా రీజనల్ ట్రైన్‌లో ఏది చూస్ చేసుకుంటే బెస్టో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రూట్. 2 ఇటలీలోని టిరానో నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్స్‌ప్రెస్ అయితే స్విట్జర్లాండ్‌లోని చురాని ప్లేస్‌కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. సెయింట్ మారిస్‌లో ఆగుతుంది. రీజనల్ అయితే సెయింట్ మారిస్ వరకే వెళ్తుంది. చుర్‌కి ఇంకో ట్రైన్ తీసుకోవాలి. వ్యూ అయితే రెండు బాగుంటాయి. ఎక్స్‌ప్రెస్ అయితే క్లోజ్డ్ పానోరామిక్ విండోస్ ఉంటాయి. ఫొటోస్, వీడియోస్‌కి మిర్రర్ అడ్డంగా ఉంటుంది. రీజనల్ అలా కాదు, ఓపెనబుల్ విండోస్ ఉంటాయి. క్లియర్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ అయితే ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ డేలో 2 to 4 ఉంటాయి. రీజనల్ అయితే ఎవ్రీ అవర్కి ఉంటాయి. కాస్ట్ అయితే బేస్ ప్రైస్ రెండింటికి సేమ్. ఎక్స్‌ప్రెస్కి రిజర్వేషన్ మ్యాండేటరీ, సో కాస్ట్ ఎక్కువ అవుతుంది. రీజనల్కి రిజర్వేషన్ ఆప్షనల్. ఇన్ కేస్ రిజర్వేషన్ కావాలి అన్నా కూడా తక్కువే. కాస్ట్ రిజర్వేషన్ వల్ల ఎక్స్‌ప్రెస్కి ఎక్కువ పడుతుంది. ఎక్స్‌ప్రెస్లో హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఆప్షన్ లేదు. ఇన్ కేస్ ఎక్కడైనా దిగితే వేరే ట్రైన్కి ఇంకో టికెట్ తీసుకోవాలి. రీజనల్ అయితే ఎక్కడైనా దిగి నెక్స్ట్ ట్రైన్కి అదే టికెట్తో క్యాచ్ చేయొచ్చు, ఇన్ కేస్ మీరు సీట్ రిజర్వేషన్ చేయకపోయి ఉంటే. ఇప్పుడు రెండింట్లో ఏది చూస్ చేసుకోవాలి? హై కాస్ట్ ట్రైన్లోనే ఐడల్గా కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేద్దాం, డైరెక్ట్ జర్నీ కావాలి అనుకుంటే ఎక్స్‌ప్రెస్ చూస్ చేసుకోండి. లో కాస్ట్లో ఎక్కడైనా దిగి ప్లేసెస్ ఎంజాయ్ చేసి మంచి ఫొటోస్, వీడియోస్ కావాలి అంటే రీజనల్ ఈజ్ బెస్ట్. మేమైతే రీజనల్ చూస్ చేసుకున్నాం. జర్నీ అయితే చాలా బాగా అయింది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. రీజనల్ ట్రైన్కి ఏ టిప్స్, ట్రిక్స్ ఫాలో అయితే మంచి వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు, ఏ ప్లేసెస్లో దిగితే బాగుంటుంది, లో కాస్ట్లో ఎలా వెళ్ళాలి, ఇవన్నీ వేరే షార్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.